శాస్త్రి గారు అడిగినట్టుగానే ఈ వీసీకేలు సిపిఐలు లెట్ హిమ్ ఫార్మ్ ద గవర్నమెంట్ అంటూ ఉన్నాయి. సో ఫైనల్ గా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కి వచ్చినాక కూడా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందా ఒకవేళ అక్కడ? అది కాదు, ఇందులో మిస్టేక్ ఏంటంటే ఒకవేళ ఫార్మ్ చేసిన విజయ్ వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటో వాళ్ళు చెప్పొచ్చు కదా అసెంబ్లీలో పోయి. పార్టీ స్టాండ్ చెప్పాలి కదా అసెంబ్లీలో. ఓకే, నేను చెప్పేది బయట చెప్తే కుదరదండి. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ దే షుడ్ గో అండ్ అటెండ్ ద అసెంబ్లీ అండ్ దెన్ టెల్. ఓకే, బట్ డైరెక్ట్ గా వాళ్ళు ఫార్మ్ చేయమని చెప్తున్నారు కానీ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత సపోర్ట్ డౌటే. అయ్యో, అక్కడ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఏం చేస్తారో వాళ్ళ స్టాండ్ ఏంటో. ఇప్పుడు అబ్స్టైన్ కావచ్చు, వాళ్ళకే ఓటేయచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. ఓకే, టోటల్ మెజారిటీలో 50% చూస్తారు. ఇఫ్ ఇట్ పాసిబుల్ అవ్వకపోతే మనోజ్ మీకు చెప్పేది ఏంటంటే ఈయన 112 అని చెప్పడం గవర్నర్కి ఏమైందంటే ఆయన ఓహో ఈయన గ్రూప్ లో ఈయన 112 మందిని తీసుకురాగలడు అని ఒక నిశ్చితమైన ఒపీనియన్ కి వచ్చేసి ఓకే లెట్ మీ ఎక్సర్సైజ్ విత్ అదర్ గ్రూప్స్ ఆర్ అదర్ పార్టీస్ అని అనుకుని ఉంటాడు. కానీ ఈయన చెప్పాల్సింది ఏంటంటే నాకు 108 వచ్చినాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కేకండి నేను వస్తాను, లేదంటే లేదన్నట్టుగా ఉండాల్సింది. ఎందుకంటే అది గవర్నర్ అప్లికేషన్ అయిపోయింది, ఈయన కాయవలసిన అప్లికేషన్. ఈయనందరూ ఈయన ఇప్పుడు ఏంటంటే అది పొలిటికల్ మెచ్యూరిటీ లేకపోవడం. ఒకసారి పబ్లిక్ కూడా ఒకసారి నెంబర్ చెప్తాను. ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు, ఇక్కడ గెలిచిన పార్టీల సంఖ్య 108. టీవీకే గెలిచింది 5, కాంగ్రెస్ గెలిచింది, పిఎంకే 4, సిపిఐ 2, సిపిఎం 2, డిఎండికే 1, ఐయుఎంఎల్ 2, మొత్తంగా 123. కావాల్సిన సీట్లు 118. అయితే ఇది యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆన్ ది డేట్ ఆఫ్ రిజల్ట్ రోజు ఎక్స్పెక్ట్ చేసిన మాట ఏంటంటే అన్నా డిఎంకే అండ్ డిఎంకేతో పొత్తులో ఉన్నటువంటి ఆ పొత్తు కాస్త కొలాప్స్ అయిపోతుంది. ఆ పొత్తులో ఉన్నటువంటి పార్టీస్ ఏంటి? డిఎంకేతో ఉదాహరణకు కాంగ్రెస్ పొత్తులో ఉంది, ఐయుఎంఎల్ ఉంది, సిపిఐ సిపిఎం పార్టీస్ ఉన్నాయి, వీసీకే ఉంది, డిఎండికే. ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పొత్తు విత్డ్రా చేసుకోవాలని డిసిషన్ తీసుకుని అదే రోజున అనౌన్స్ చేసిందో మిగిలిన పార్టీస్ కూడా ఆ రకంగానే బయటకు వస్తాయేమో. ఇన్ఫాక్ట్ సిపిఐ సిపిఎంలు అన్ని కూడా పొత్తు బ్రేక్ చేసుకొని వచ్చేస్తాయి, తర్వాత టీవీకేతో కలుస్తాయి. అన్నా డిఎంకేతో ఉన్నటువంటి పిఎంకే అండ్ ఏఎంఎంకే ఇవన్నీ కూడా పొత్తు బ్రేక్ చేసుకొని వస్తాయని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఇలా ఉండబోతుంది. 123 సీట్స్తో టీవీకే విజయ్ ఫామ్ చేయబోతున్నారు, ఇది ఎక్స్పెక్టెడ్. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి? అన్నా డిఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు షణ్ముగం అండ్ వేణు వీళ్ళిద్దరు కూడా కలిసి డైరెక్ట్గా విజయ్తో కాంటాక్ట్లోకి వచ్చారు. విజయ్తో వాళ్ళు కలిసిపోబోతున్నారు, పార్టీని విలీనం చేయబోతున్నారు అనే చర్చ కూడా జరిగింది. కానీ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ ఫార్మేషన్ కోసం వెళ్ళినప్పుడు నెట్వర్క్ అంతా సవ్యంగానే ఉంది, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారానికి సమయం కూడా ఆసన్నం అవుతున్న సమయంలో బ్రింగ్ యువర్ సపోర్ట్ అని చెప్పి గవర్నర్ చెప్పడంతో ఒక్కసారిగా అంతా బ్రేక్ పడింది. ఇప్పటివరకు డైరెక్ట్గా అఫీషియల్గా టీవీకే విజయ్కి మద్దతుగా ఉంది. అఫ్ కోర్స్ శాస్త్రి గారు చెప్తున్నట్టుగా గవర్నర్కి నీ సంఖ్య ఎంత, నీ సంఖ్యా బలం ఎంత అని చెప్పాల్సిన అవసరం లేదు. వీఆర్ రెడీ టు ఫార్మ్ ద గవర్నమెంట్, వీఆర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని సింపుల్ గా చెప్పేస్తే గవర్నరే వచ్చేవారు, అసెంబ్లీ పెడితే అక్కడ సంఖ్యాబలం ప్రూవ్ చేసుకున్న జరిగేది. సంఖ్యాబలం శాస్త్రి గారు, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ వెరీ సింపుల్. అసలు ఇప్పుడు ఇతను నన్ను అడిగితే విజయ్ షుడ్ కీప్ సైలెంట్. He should not do anything. Don't ask him not to do anything. Just keep quiet and sit in your home. It's the duty of the governor, and he will ask him to come and form the government. Okay. So ఇది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. ఇది జరిగేది కాదు, ఎందుకంటే ఒకవేళ వీళ్ళిద్దరు ఏడీఎంకే డిఎంకే ఇట్ ఈస్ సూసైడల్, పొలిటికల్ సూసైడల్. ఇఫ్ డిఎంకే ఏడీఎంకే కనుక వాళ్ళు కలిసి ఏదైనా గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇట్ ఈస్ ఎ పొలిటికల్ సూసైడ్. That won't happen. I know that won't happen. But ఇక్కడ అంటే I would like to convey this. టీవీకే పార్టీకి 108 అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, సపోర్ట్ ఇస్తానన్నారు. సో విజయ్ తీసుకెళ్లిన సంతకాల లిస్టులో అది కూడా ఉంది. సో విజయ్ 2 చోట్ల గెలిచారు కాబట్టి టీవీకేకి 107 కన్సిడర్ చేస్తున్నారంట, +5. ఇక్కడ మొత్తం కలిపితే 113తో పాటు 112 ఇటు వీసీకే కూడా సపోర్ట్ ఇస్తా అనౌన్స్ చేసింది. 1 more 2 114. కేవలం 4 అడుగుల దూరం మాత్రమే ఉన్నారు ఆయన మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవడానికి. దట్టు అది మైనార్టీ గవర్నమెంట్. శాస్త్రి గారు చెప్తున్నట్టుగా ఫుల్ మెజారిటీ రాలేదు కాబట్టి ఇట్స్ మైనార్టీ గవర్నమెంట్, అది కన్సిడర్ చేయాల్సిందే. ఈ 4 సీట్స్ కోసమే నిజంగా టీవీకే విజయ్ని లిటరలీ ఒక ఫుట్బాల్ ఆట ఆడేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలన్నీ కూడా. డిఎంకే స్టాలిన్ కూడా ట్వీట్ చేశారు, ఏమన్నారు? లెట్ హిమ్ ఫార్మ్ ద గవర్నమెంట్, ఐ రిక్వెస్ట్ గవర్నర్ టు మేక్ హిమ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అని చెప్పి స్టాలిన్ చెప్తున్నారు. అంటే ఏంటి అంటే ట్రాప్ లో పడకూడదు. అప్పుడు ఏం చెప్పాలంటే గవర్నర్ కి, సార్
I requested for the formation of the government, and you thought don't have a numbers. Better you exercise your powers and get numbers and form the government. And blunt గా చెప్పేయాలి విజయ్. బ్లంట్ గా విజయ్ చెప్పేస్తే గవర్నర్ టైట్ స్పాట్ లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఏఐడిఎంకే డిఎంకే కలిసి ఫామ్ చేయలేరు, అలాగని ఈయన అడగలేడు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఏం జరుగుతుందంటే, అంటే దీన్ని బట్టి నేను అసెస్మెంట్ చేస్తున్నాను. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఏం చేస్తారంటే వీళ్ళు కలిసి ఈయన గవర్నమెంట్ నింపేస్తారు, అంటే పడేస్తారు. అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఎలాగ పడగొట్టేశారు. సో విత్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్, you should not take the CM post now first time. Let them governor to say that there is nobody, that you are the only one can run it అనే పరిస్థితి తీసుకురావాలి గవర్నర్ కి. అది కరెక్ట్ స్ట్రాటజీ. వీళ్ళకి స్ట్రాటజీ తెలీదు. మీ వర్డ్స్ ని కన్వే చేస్తాను. శాస్త్రి గారు ఏమంటారంటే చాలా క్లియర్ గా, సింగిల్ లార్జెస్ట్, ఒక నిమిషం శాస్త్రి గారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ గెలిచాడు కాబట్టి ఆయన సైలెంట్ గా ఊరుకున్నా సరే గవర్నర్ తీసుకొచ్చి మీరే ప్రభుత్వాన్ని ఫామ్ చేయండి అన్నప్పుడు మాత్రం ఈ విల్ బి స్ట్రాంగ్. లేదంటే డిఎంకే అయినా ఫామ్ చేయండి అని చెప్పినా కూడా వాళ్ళు బ్రేక్ చేయడానికే ప్రయత్నం చేస్తారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అని శాస్త్రి గారు చెప్తారు. ఇప్పుడు ఒకవేళ ఫామ్ చేసిన ఫ్లోర్ టెస్ట్ లో వీళ్ళ పొలిటికల్ ఎగ్జిస్టెన్సీ కోసం నేను చెప్తాను ఒకసారి, జస్ట్ లిసన్ ద స్టడీ. వీళ్ళ రెండు పార్టీల పొలిటికల్ ఎగ్జిస్టెన్సీ కోసం, ఎందుకంటే సుప్రీమో ఏఐఏడిఎంకి సుప్రీమో లేరు, అంటే అట్రాక్టివ్ పార్టీ లీడర్ లేడు. డిఎంకే అట్రాక్టివ్ పార్టీ అంటే ఫార్మేషన్, ప్రిన్సిపల్ ఫార్మేషన్ ఆ పార్టీ ఉంది. సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే చాలా స్మార్ట్ గా వీళ్ళు ఫ్లోర్ టెస్ట్ లో అతన్ని డిఫీట్ చేయించేసి వీళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ పెట్టుకుని ఈ 4 ఏళ్ల 2 ఏళ్ల నడిపించేస్తారు. అది చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఐ సిన్సియర్ అడ్వైస్ టు విజయ్ not to accept the request to form the government right now. Let the governor చేతులు ఎత్తేసి నా వల్ల అవదో ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అవ్వట్లేదు అనే పరిస్థితికి తీసుకురండి. అప్పుడు సుప్రీంకోర్టు విల్ గైడ్ ది గవర్నర్, లుక్ యు ఆస్క్ ది విజయ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. అది కరెక్ట్. ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు కాబట్టి ఈ పరిస్థితిలో ఇలాగే వెళ్ళాలి. గోపాల్ శర్మ గారు, నేను శాస్త్రి గారు చెప్పింది పూర్తిగా ఏకీభవిస్తాను. ఇందులో ఇంకొక ఎడిషన్ చెప్తాను. ఏంటంటే ఇక్కడ విజయ్కి పాపం ఎవరు థింక్ ట్యాంకర్స్ లేరు, అడ్వైజర్స్ లేరు.